నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి క్యాన్సర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజుల్లో క్యాన్సర్ కేసెస్ అనేవి పెరిగిపోయాయి సార్. సో అకార్డింగ్ టు 2023 సర్వే ప్రకారం ఏంటంటే 13% ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో క్యాన్సర్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి అంటారు, కానీ స్పెసిఫిక్ రీజన్ అయితే లేదు కదా సార్. కానీ మీరు అంటున్నారు నిద్ర లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. సో దీని గురించి ఏంటి? ఎగ్జైటెడ్గా ఉంది. మనిషి 8 గంటలు పడుకోవాలి, కానీ చాలా మంది బిజీ అయిపోయి స్ట్రెస్ వల్ల పిల్లలు ఉంటారు స్కూల్లో చదివేటోళ్ళు, ఇంటర్మీడియట్ చేసేటోళ్ళు, ఐఐటి అని 2 ఏండ్లు 3 గంటలు 4 గంటలు పడుకుంటారు. ఓకే. సో వాళ్లకు ఫస్ట్ థింగ్ స్లీప్ సైకిల్ వాళ్ళది కంప్లీట్ అవ్వదు. స్లీప్ సైకిల్ ఇలా క్రానిక్గా కంప్లీట్ అవ్వకపోతే, అంటే 8 గంటలు మనిషి పడుకోకపోతే చాలా రోజులు 300 టైమ్స్ మీ ఛాన్స్ క్యాన్సర్ రావడానికి పెరిగిపోతుంది. దాంట్లో 300% ఛాన్సులు ఉంటాయి వచ్చేది క్యాన్సర్. మీరు 8 గంటలు పడుకోకపోతే, 4 గంటలు పడుకుంటున్నారు, కొందరు 3.5 గంటలు పడుకుంటున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ యాక్టర్ ఉండే కదా, ఆయన చిరంజీవి ఒక టైంలో వీళ్ళు 3-4 గంటలే పడుకుంటుండే. దాని తర్వాత దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఇట్లా కెరియర్ పీక్లో ఉంటారు, ఇంకా వాళ్ళకు వేరేది ఉండదు, సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎక్కువ అంబిషియస్ ఎవరు ఉంటారు వాళ్ళు స్లీప్ని ఇగ్నోర్ చేస్తారు. గమనించండి మీరు. అవును సార్. ఎవరు పడుకోవడం మంచిగా, ఎవరు ఇన్సామ్నియా ఉంటే అది వేరే విషయం. వాళ్ళకైతే నిద్ర రావాలి అని ఎంత కోరుకున్నా వాళ్ళకి నిద్ర రాదు. కానీ హైలీ అంబిషియస్ ఉంటారు కదా, వాళ్ళు సరిగా పడుకోరు. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇట్లా చేస్తే వాళ్ళకు క్యాన్సర్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి అన్నమాట. చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. క్యాన్సర్ అంటే ఏదైనా స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఇప్పుడు మనిషి 4 గంటలే పడుకుంటుండు, 5 గంటలు పడుకుంటుండు, స్లీప్ ని ఇగ్నోర్ చేస్తుండు అంటే అది స్మోకింగ్ కన్నా డేంజరస్, ఆల్కహాల్ కన్నా డేంజరస్. ఓకే. ఈ రిక్రియేషనల్ డ్రగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు, దానికన్నా డేంజరస్. ఒక్కరోజు పడుకోకుండా ఒక మనిషి ఉన్నాడు అని అనుకోండి, వాడికి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది నెక్స్ట్ డే, అరే నేను పడుకోలేదు సరిగా, తలనొప్పి, మెడ నొప్పి, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, కాన్స్టిపేషన్ అవ్వడం, 1 డేలో ఇవన్నీ అవుతున్నాయి. అట్లనే ఏండ్లు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద యాక్టర్లు, ఎక్కువ వీళ్ళకే క్యాన్సర్ ఎందుకు వస్తుంది మిడ్ ఏజెస్లో? ఎందుకంటే అంబిషన్ వల్ల. సక్సెస్ అవ్వాలి, ఒక టాప్ లో వెళ్ళిపోయి ఇంకా టాప్ లో పోవాలనుకుంటారు కదా, చాలా అంబిషియస్ ఉంటారు కదా, వాళ్ళకు చూడండి మీరు, వాళ్ళకు హై క్లాస్ సొసైటీస్ లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల. అండ్ కొందరికి ఏమైపోతుంది అంటే, ఎంత ప్రొడక్టివిటీ ఉండాలి అట్లా, అంటే నిమిషానికి ప్రొడక్టివిటీ కంపల్సరీ ఉండాలి, బ్రెయిన్ కి రెస్ట్ కూడా ఉండదు. ఆ ప్రొడక్టివిటీ పెంచడానికి ఎక్కువ కాఫీలు తాగడం, స్మోకింగ్ చేయడం, ఇవన్నీ అలవాట్లు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవే కాదు, ఓన్లీ క్యాన్సరే కాదు, ఇప్పుడు హార్ట్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ అవ్వడం, మైల్డ్ హార్ట్ అటాక్ కానీ, సివియర్ హార్ట్ అటాక్ కానీ. ఇప్పుడు చూడండి, జీరోదా అనేసి ఒక యూనికార్న్ కంపెనీ ఉంది, ఆ CEO నిఖిల్ కామత్, అయినా కూడా మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అట్లా చాలా పెరుగుతున్నాయి కేసులు. సో స్లీప్ ఎంత ఇంపార్టెంట్ మనకు. అసలు మనం హెల్దీ, ఇప్పుడు వీడియోలలో ఇన్ని వీడియోస్ చేస్తాం, మనం హోమ్ రెమెడీ మాట్లాడతాం, అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం, కానీ స్లీప్ గురించి మనం తక్కువ మాట్లాడతాం. స్లీప్ రావట్లేదు దాని గురించి మాట్లాడినాం ఎన్నిసార్లు, కానీ స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మేము హోమియోపతిలో కేస్ టేకింగ్ చాలా సేపు తీసుకుంటాం. సో పేషెంట్ స్లీప్ పైన కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. సో నేను ఎంతో మందికి కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు స్లీప్ ఎలా ఉందంటే, చాలా మంది తక్కువ పడుకుంటాను, డిస్టర్బ్ స్లీప్, అది ఎంత ఇంపార్టెంట్ అంటే మేము స్లీప్ ని కూడా కన్సిడర్ చేసి మెడిసిన్ ఇస్తాం అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ఉంది స్లీప్, జనాలకు తెలియదు. అండ్ ఏమనుకుంటారు, తక్కువ పడుకుంటే ఏమవుతుంది, బింజ్ ఇది చేస్తారు, ఏంది వెబ్ సిరీస్ లో. ఇప్పుడు కొత్త వెబ్ సిరీస్ వచ్చిందంటే 7-8 గంటల్లో ఫినిష్ చేయాలి దాన్ని. సో దానికోసం పడుకోరు, మళ్ళీ అట్లానే డైరెక్ట్ బ్రష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే. సో ఎంత వాళ్ళ బాడీకి రెస్ట్ ఇస్తలేరు మీరు ఆలోచించండి. ఇప్పుడు స్లీప్ సరిగా లేకపోతే బాడీలో ఆటోమేటిక్ ఒక టైం తర్వాత వాళ్ళకు నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. నరాల వీక్నెస్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది బాడీలో. అర్థమైంది కదా మీకు? ఇన్ఫ్లమేషన్ వచ్చింది, బాడీ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఫిజికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో, ఒబేస్ గా కనిపిస్తారు. అయితే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందంటే ఆటోమేటికలీ ఇట్ ఈస్ లీడింగ్ టు, ఇట్ ఈస్ అ వెరీ క్యాన్సర్ కాజింగ్ ఎటియాలజికల్ ఫ్యాక్టర్. దాని తర్వాత స్లీప్ సరిగా లేదు వాళ్ళకు,
మెలటోనిన్ సరిగా ఉండదు, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. అది కూడా క్యాన్సర్కి ఒక కారణం. దాని తర్వాత ఇంకో కారణం చూడండి, ఇప్పుడు ఏదైతే డిఎన్ఏ రిపేర్స్ ఉండాలి కదా, మన బాడీలో, ఆ డిఎన్ఏ రిపేర్లు మనం పడుకున్నప్పుడు అవుతాయి. డిఎన్ఏ రిపేర్ సరిగా అవ్వకపోతే అది మళ్ళీ క్యాన్సర్కి కాజ్ అనమాట. ఇంకోటి ఇమ్యూనిటీకి మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం? ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయి మన బాడీలో అది చంపేస్తుంది, దాని గ్రోత్ ర్యాపిడ్ అవ్వకుండా. ఇప్పుడు ఎన్నోసార్లు నార్మల్ బాడీస్లో కూడా 1-2 అట్లా క్యాన్సర్ సెల్ ప్రొడ్యూస్ అవుతే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేస్తుంది, అబ్నార్మల్ సెల్స్ని. అది డిస్టర్బ్ అయిపోతుంది మనం సరిగా పడుకోకపోతే. దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మనిషి సరిగా పడుకోవట్లేదు. సో స్లీప్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు అన్నట్టు స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. మధ్యలో ఇంబ్యాలెన్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకేనేమో సార్ అసలు యంగ్ ఏజ్లో ఎంత ఫిట్గా ఉన్న సెలబ్రిటీస్ కూడా కొలాప్స్ అయ్యి చనిపోతున్నారు. మైట్ బి ఫిట్నెస్ ఉంటే మరి హార్ట్ బ్లాక్స్ రావడం ఏంటి అసలు? 1 year బ్యాక్ ఒక కేసు వచ్చింది. పేషెంట్ ఏజ్ 16 years. ఆ అబ్బాయి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? 4 గంటలు పడుకుంటుండు. 4 గంటలు ఎందుకు పడుకుంటుండు అంటే ప్రిపేర్ చేస్తుండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే. యాక్చువల్గా ఒక టైంలో ఇంత కాంపిటీషన్ ఉండే, ఎందుకంటే సీట్లు తక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు సీట్లు పెరిగినాయి కాబట్టి కాంపిటీషన్ ఇస్ ద సేమ్. కానీ అందరూ స్ట్రెస్ తీసుకొని చదివి ఒక 100 కిలోలు రఫ్ బుక్లు అయిపోతాయి 2 ఏళ్ళు. సో అంత స్ట్రెస్ అయ్యి ఏమవుతుంది? సరే, ఆ అబ్బాయికి అయితే క్యాన్సర్ వచ్చింది. డయాబెటిక్స్ కూడా పెరుగుతున్నారు, హైపోథైరాయిడ్ కేసెస్ పెరుగుతున్నాయి. యంగ్ గర్ల్స్లో పీసీఓడీలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నిటి వల్లనే. ఆ స్ట్రెస్, అరే ర్యాంక్ రావాలి, ఎట్లయినా ర్యాంక్ రావాలి అనేసి. సో అందుకే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ స్లీప్ లేకుండా కూడా ఉంటాయి. ఆ పేషెంట్కి మన దగ్గరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అందుకే మంచిగా పడుకోండి. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఒకటే చేయగలుగుతాం సార్. అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం, లేకపోతే క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సో అవే తీసుకోవాలంటే నిద్ర సరిగా పడుకోవాలని చెప్తారా? ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయంటారా? ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఇమ్యూనిటీ పెరిగితే క్యాన్సర్ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. ప్లస్ నిద్ర కూడా సరిగా లేకపోతే దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. డ్రాసెరా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది 1 mg potency డైలీ 1 hour బిఫోర్ స్లీప్ 5 drops in 1 cup of water. అందరు ఏమనుకుంటారు, అరే ఇది తీసుకుంటే అలవాటు పడిపోతామా? లేదు, ఏం అలవాటు అవ్వదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా తీసుకోవచ్చు, ముసలోళ్ళు కూడా తీసుకోవచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. సో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్సామ్నియా క్రానిక్ గా ఉంది అంటే మీరు హోలిస్టిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీకు సరిగా నిద్ర వస్తలేదు, టెన్షన్ ఉందంటే తీసుకుంటే యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ యూ విల్ స్లీప్ నైస్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ మనం మెడిసిన్స్ కాకుండా హోమియో మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, సో ఇది వాడచ్చు వాళ్ళు. ఇంకా క్రానిక్ గా ఉంది అంటే అప్పుడు మిమ్మల్ని విజిట్ కూడా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు క్యాన్సర్ కి మూల కారణం ఎన్నో చెప్పుకుంటాం, కానీ నిద్ర అనేది కూడా ఒక ప్రత్యేక మూల కారణం అని చెప్పుకొచ్చారు సార్. సో దీని గురించి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, నిద్ర యొక్క ఇంపార్టెన్స్, అలాగే మంచి హోమియోపతి ట్రీట్మెంట్ గురించి కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.